ఇటు తిరుపతి నుంచి మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. చంద్రగిరి మండలం నరసింగాపురంలో దారుణం చోటు చేసుకుంది. ఇటీవల పాతపెట్టిన ఒక మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. నవంబర్ నెలలో మదనపల్లికి చెందిన యువకుడు నర్సింలు హత్యకు గురైనట్టుగా గుర్తించారు. తన భార్యతో నర్సింలు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న బలమైన అనుమానంతోనే నాగరాజ్ అనే అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నాగరాజ్ తన స్నేహితులైన ముదిరాజ్ మరికొందరితో కలిసి నరసింహులను హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నరసింహులు భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే విచారణలో నిందితుడు నాగరాజు నేరాన్ని అంగీకరించడంతో కేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిందితులను వెంటబెట్టుకుని పోలీసులు మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. తహసీల్దార్ సిఐ ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యులు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. సార్, నా పేరు శ్రీరాములు. మాది మాలేపేట పంచాయతీ ఆవలపల్లి సార్. మా తమ్ముడు నర్సింహులు సేద్యం పని చేసుకుని ఏదో కూలి పని చేసుకుంటా వాళ్ళ కల్లా మెట్లు పోషించేవాళ్ళు సార్. వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయినారు సార్. ఎవరు కత్తి నర్సింహులు అనే అతను నారాయణ స్వామి వాళ్ళు చిన్నగా ఆయన దగ్గర తీసుకొని ఆయనకి మల్కల్చెరు అతను వాళ్ళు పిలుచుకునేసి నారాయణ స్వామి ఇక్కడికి పిలుచుకొని వచ్చి చంపేసినాడు అనేది మాకు తెలుస్తాను సార్. వాళ్ళు కూడా స్టేషన్లో కూడా అదే మాట చెప్తున్నారు సార్, మేమే చంపేసినాము అన్నట్టుగా చెప్తున్నారు సార్. మా ఇంటే నేను సేద్యం చేసుకుంటాను ట్రాక్టర్ నర్సింహులు అనే అతను ఫోన్ చేస్తున్నాడు సార్. ఇంటికా ఫోన్ చేసి కండ్లబడుగు నాగరాజ ట్రాక్టర్ నర్సింహులు మలకల చెరువు వైపు వాళ్ళు ముగ్గురు పిలుచుకొని నారాయణ స్వామి మలకల చెరువు నారాయణ స్వామి వాళ్ళు ముగ్గురు పిలుచుకొని నా ఊరు మదనపల్లికి రమ్మన్నాడు సార్. మదనపల్లికి రమ్మని చెప్పి మళ్ళీ చెప్పేసినాడు సార్. రైట్, మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్, తిరుపతిలో ఇటీవల పాతిపెట్టిన మృతదేహాన్ని బయటకు తీయాల్సి వచ్చింది. పోలీసులు ఒక మిస్సింగ్ కేసు నిమిత్తం విచారణ చేపడుతున్న సందర్భంలో కేసు కీలక మలుపు తిరిగింది. మృతదేహాన్ని పాతపెట్టిన ప్రాంతానికి వెళ్లారు తహసీల్దార్ సిఐ. ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రభుత్వ వైద్యులు ప్రస్తుతం మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే భార్యపై అనుమానంతోనే ఈ హత్యకు పాల్పడినట్టుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, పోలీసులు ఇప్పటివరకు ఏం నిర్ధారించారు, ఏం చెప్తున్నారు పోలీసులు ఈ పూర్తి ఘటనపై? సుమతి, మదనపల్లి రూరల్ మండలం రామాపురానికి చెందిన ఆవుల నర్సింహులు తాంత్రిక పూజ నిర్వహించేవాడు. తాంత్రిక పూజలు గ్రామాలకు వెళ్తూ నిర్వహించాడు. ఈ విధంగా నాగరాజు అనే వ్యక్తితో అతనికి పరిచయం అయింది. దీంతో నాగరాజు భార్యతో ఇతను సన్నిహితంగా ఉన్నాడంటూ నాగరాజుకు అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 27వ తేదీన ఏదైతే ఆవుల నరసింహులు మీకు ఏదైతే తాంత్రిక పూజ ఒకటి ఉంది మాకు తెలిసిన వారిది అటు చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మామిడి తోటలో చేయాలంటూ కూడా అతనికి చెప్పాడు. దీంతో పాటు అతన్ని అక్కడి నుంచి బస్సు ఎక్కించి పంపించాడు. ఏదైతే మదనపల్లి నుంచి బస్సు ఎక్కించి ఇతను వెనక వేరే బస్సులో వచ్చి శ్రీనివాస మంగాపురంలో దిగిన తర్వాత వెంటనే అతన్ని స్కూటర్ మీద తన ఇంకో స్నేహితుడు ముదిరాజుతో కలిసి పికప్ చేసుకుని మామిడి తోటలోకి తీసుకెళ్లి అతన్ని నోటికి ప్లాస్టర్ వేసి పూర్తిగా చంపివేసిన తర్వాత అక్కడే ఓ చోట పూడ్చిపెట్టాడు. అయితే 3 రోజుల పాటు తన భర్త వస్తాడని భావించిన ఏదైతే హత్య చేయడానికి కారణం కేవలం అనుమానమేనా? ఖచ్చితంగా ఏదైతే తన భార్యతో ఇతను సన్నిహితంగా ఉంటాడని భావించిన నాగరాజు ఈ విధంగా భావించి అతన్ని హత్యకు పాల్పడినట్లు సమాచారం. దీనికి సంబంధించి సుమారు 3 నెలల పాటు పోలీసులు ఇటు అనేక రకాలుగా దర్యాప్తు చేసినప్పటికీ ఎలాంటి సమాచారం అందలేదు. నాగరాజును పలుమార్లు విచారించినప్పటికీ తనకు తెలియదు. ఆ రోజు తాను మాత్రం కేవలం అతన్ని చెప్పి పంపించాను తప్ప తనకి ఏమాత్రం తెలియదని కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలో ఏదైతే నాగరాజుకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేశారు. ఈ సందర్భంగా అతను ఎక్కడైతే శ్రీనివాస మంగాపురం వెళ్ళినట్లు సమాచారం ఫోన్ కాల్ డేటా ద్వారా రావడంతో పాటు అదేవిధంగా నరసింహులతో మాట్లాడిన చివరి వ్యక్తి ఇతనైనని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి ఫోన్ కాల్ డేటాను ట్రేస్ చేయడంతో తర్వాత పోలీసులు నాగరాజును అతని స్నేహితుడు ముదిరాజును
తమదైన శైలిలో విచారించిన ఫలితంగా పూర్తి వాస్తవాలు బయటపడ్డాయి. 2 రోజుల క్రితం నేరాన్ని ఒప్పుకున్న నాగరాజు తాము మృతదేహాన్ని ఇటు శ్రీనివాస మంగాపురం సమీపంలోని ఒక మామిడి తోటలో పూడ్చివేశామని చెప్పాడు. దీంతో ఈ రోజు ఉదయం అటు ఏదైతే నిందితులైన నాగరాజు ముదిరాజును కూడా తీసుకుని వచ్చారు. వారి సమక్షంలోనే మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే స్థానిక మృతదేహం పూర్తిగా పాడైన పరిస్థితిలో ఉండటంతో అక్కడికక్కడే ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించారో తర్వాత మృతదేహ శరీర అవశేషాలను వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. మొత్తం మీద అనుమానం వల్లనే తన భార్యకు తన స్నేహితుడికి అనుమానం ఉండడం వారి మధ్య రైట్ దామోదర్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఉన్నారు. అతని పైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు.